ఎంత పొరపాటు పడ్డముల్లా మనము. పాకిస్తాన్ల పట్టు పడ్డ మన పైలట్ అభినందన్ అన్నను భయం కొద్ది విడిచిపెట్టింది పాకిస్తాన్ అని అనుకుంటున్నాం కదా. దునియా దేశాలన్నీ ముంతపోగేసినట్టు చేస్తేనే ఇమ్రాన్ ఖాన్ దిగచ్చిండు అని అనుకుంటున్నాం కదా. కానీ కాదుల్లా, అసలు రహస్యం ఇప్పుడు బయటపడ్డది. అదేందో నేను చెప్పడేందుకు, మీకే చూపిస్తా పాన్రి. అమీర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, అనేక సంవత్సరాల నుంచి. ఆయన ఖాన్ గారికి 25 years నుంచి ఫ్రెండ్. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే అభినందన్ మన పైలట్ను రిలీజ్ చేయడం ఏదో పాకిస్తాను జడిసిపోయి బీజేపీ వాళ్ళకి రిలీజ్ చేశారు అన్నది రాంగ్. నేను ఖాన్ గారి అడ్వైజర్స్తో, ఎందుకో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మేము కొన్ని విషయాలు జరుగుతాయి, అప్పుడు మీకు అర్థం అవుద్ది. అదట ముచ్చట. వాళ్ళెవల్లో వీళ్ళెవల్లో అమెరికా, చైనా, బ్రిటన్ దేశాలు చేయబట్టి పాకిస్తాన్ దేశం వెనుకకు తగ్గిందని అనుకున్నాం గాని అసలు కారకుడు కేపాల్ సార్ అట. మస్తు రోజుల కాడ నుంచి ఇమ్రాన్ ఖాన్ దోస్తు కాబట్టి చిన్న ఫోన్ కొట్టి అభినందన్ అన్నను ఇడిపించిండట. మనమే అనవసరంగా మన దేశ విదేశాంగ శాఖ ప్రధాని మోడీ సారు గిట్ల చాలా కష్టపడి పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇడిచిపెట్టిర్రు అనుకున్నాము. అసలు క్రెడిట్ కేపాల్ సార్కి ఇయ్యాలే. సరే, ఎవల మర్యాద వాళ్ళకు పబ్లిక్ ఇస్తారు గాని గింత పెద్ద పెద్ద పనులు చేసే పాల్ సారు ఓ చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవ్వడెందుకు చెప్పుర్రి? దేశానికే ప్రధానమంత్రో, లేకపోతే ఆసియా దేశాలన్నిటికీ ప్రధానమంత్రో, ఇంకా లేకపోతే దునియా మొత్తాన్నేలే ఏదన్నా పోస్టును తయారు చేసుకొని అదైతే మంచిగుండు అని అంటున్నారు కేపాల్ సార్ ఫ్యాన్స్. మరి సార్ ఆఖరికి ఏమైతాడో చూడాలే. ప్రపంచంలో నేను చేసిన వండర్స్ ఎవరూ చేయలేదు, అందుకే 8th wonder ఆఫ్ ద వరల్డ్ అన్నారు నార్వే న్యూస్ September 7, 2018, 6 నెలల క్రిందట. అందుకే మోడర్న్ డే గాంధీ అని బీజేపీ గవర్నమెంట్ మినిస్టర్ గారు ఈ సంవత్సరం నన్ను నామినేట్ చేశారు నోబెల్ పీస్ ప్రైజ్కి, నార్వే అథారిటీస్కి. దేవుని కృప.